మనం మూంగ్ దాల్ పిజ్జా రెసిపీకి వెళ్ళిపోతాం. సో ఒక ప్యాన్లో వాటర్ తీసేసుకొని రెడ్ చిల్లీస్, టమాటో అండ్ గార్లిక్ అయితే యాడ్ చేసేసుకొని బాయిల్ చేసేసుకున్నాము. పన్నీర్ కూడా మిల్క్ అయితే బ్రేక్ చేసేసుకొని లెమన్ జ్యూస్ తోటి దాన్ని వడగట్టేసుకున్నాను కాటన్ క్లాత్లోకి. సో ఇప్పుడు ఇదైతే బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకున్నా. మన పాస్తా పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. పెసరపప్పును కూడా నేనైతే నానబెట్టుకున్నాను. అది కూడా మిక్సీని వేసుకొని లిటిల్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లోకి గీ వేసుకున్నాను. లిటిల్ మైదా వేసుకొని గార్లిక్ అవి ఫ్రై అయ్యాక మిల్క్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పెప్పర్, సాల్ట్, రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. నేనైతే మ్యాగీ పౌడర్ చిన్న సాచెట్ ఉంటే అది యాడ్ చేసేసుకున్నాను. ఇది బాయిల్ అయ్యి గట్టిగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది దగ్గరకు వచ్చే లోపల నేను పక్కనైతే గులాబ్ జామున్ బాల్స్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఈ లోపల. సో ఈ మనం పేస్ట్ అయితే ఏదైతే చేసుకున్నామో దీంట్లో కొంచెం టమాటో సాస్ వేసుకున్నాను ఆ ట్యాంజీ ఫ్లేవర్ కోసము. సో యాడ్ చేసేసుకొని మన పిజ్జా సాస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పొన్నం మీద కొంచెం ఆయిల్ వేసుకొని మన ఈ మూంగ్ దాల్ పెసరపప్పు దోశలాగా వేసేసుకొని 2 సైడ్స్ కాల్చుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఆ పాస్తా సాస్ అయితే దీనికి పూసేసుకొని వెజిటేబుల్స్ని కూడా నేను సాల్ట్ చేసుకున్నాను అనమాట. లిటిల్ సాల్ట్ వేసుకొని సో అది కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీని మీద మనం వైట్ సాస్ రెడీ చేసుకున్నాం కదా అదే వేసుకున్నాను. సో ఇదే అనమాట, ఇంక ఏ చీజ్ ఏం యాడ్ చేయను. దీని మీద మనం ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ పన్నీర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. దెన్ మూత పెట్టేసుకొని కాసేపు మగ్గాక తడా రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ హెల్తీ పిజ్జా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.